Oh dear, oh dear. The Pope takes a poop and the President too, and the fancy pants banker in his three-piece suit, the big fat general and all of హాయ్ అండి. truth of the మనం నిత్యం ప్రతిరోజు పూజలు చేసుకుంటాం కదండి. మనం దీపారాధన చేసిన హారతి ఇచ్చిన మనకి ఇవి ఇలా బ్లాక్ అయిపోతాయి కదండి వెండి సామాన్లు. చూసారా ఎంత బ్లాక్గా ఉన్నాయో. దేవుని విగ్రహాలు కూడా చూడండి. ఇవి ఈజీగా కలర్ రావడానికి వైట్గా అవ్వాలంటే నేను సిల్వర్ డిప్ అనేది యూస్ చేస్తున్నానండి. ఇదిగోండి సిల్వర్ డిప్. ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. ఈజీగా మనం వీటిని శుభ్రపరచుకోవచ్చు. ఇందులో ప్లాస్టిక్ది ఇచ్చాడండి. దీంట్లో మనం ఆ వెండి ఐటెం పెట్టి ఇలా డిప్ చేస్తే జస్ట్ ఒక 2 సార్లు డిప్ చేసి ఇలా ఉంచితే మనకి కలర్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి వినాయకుడి విగ్రహం ఎంత బ్లాక్గా ఉందో. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. చూసారండి వైట్గా వచ్చింది. దీన్ని ఒకసారి తీసుకుని మంచినీళ్ళల్లో కడిగేసుకుంటే సరిపోతుందండి. ఇలా కడుక్కొని ఒకసారి క్లాత్తో తుడిచేసుకోవాలి. చూసారండి పాత విగ్రహం ఏ కలర్లో ఉంది, ఇప్పుడు సిల్వర్ డిప్లో డిప్ చేసిన విగ్రహం ఎలా ఉందో చూసారా. వేరియేషన్ చాలా బాగుందండి. ఇది అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. అదేవిధంగా మిగతా వాటిని కూడా చేసుకుంటున్నాను, క్లీన్ చేసుకుంటున్నాను. ఇదిగోనండి చూసారా. దీన్ని ఇప్పుడు మళ్ళీ వాటర్లో వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకుంటే కడిగేసుకుని తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇదిగోనండి చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో. చాలా తెల్లగా వచ్చినాయండి. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇదిగోండి చూసారా ఇందాక హారతి కర్పూరంగా అంత బ్లాక్గా ఉందో. ఇదిగోనండి ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా ఎంత ఈజీగా దేవుడి సామాన్లు అనేవి క్లీన్ చేసుకోవచ్చో. మనం ఎక్కువ శ్రమ పడకుండా చాలా తక్కువ సమయంలో చాలా నీట్గా శుభ్రంగా చేసుకోవచ్చండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని పెట్టానండి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే, తెలిసిన వాళ్ళ కోసం కాదు. నా వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Truth of the matter is everybody poops.